గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి? అసలు వంశం అనేదానికి 2 రకాల అర్థాన్ని చెప్తూ ఉంటారు. వంశం అంటే శారీరకంగా తనకు, తన పిల్లలు, మనవలు, ఆ తర్వాత ముని మనవలు, ఈ విధంగా తన తల్లిదండ్రులు, తాతముత్తలు, ముత్తాతలు, ఇలా వంశం ఉంటూ ఉంటుంది. మన పైవాళ్ళు, మన కింది వాళ్ళు. అదేవిధంగా వంశం అంటే ఇది శారీరకమైనటువంటి సంబంధమైనటువంటిది. అలా కాకుండా గురు పరంపరని కూడా వంశం అంటూ ఉంటారు. వంశం అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటిది. తన చదువుని, తను నేర్చుకున్న విజ్ఞానాన్ని, విద్యని, మంత్రశక్తిని ఇంకొకరికి నేర్పించటం, అలా శిష్యుణ్ణి చేసుకోవడం అంటే స్వగురు, పరమగురు, పరమేష్టి గురు, పరాత్పర గురువు అంటూ ఉంటారు. అంటే గురు పరంపరలో కూడా మనం 3 తరాల వాడిని రోజు స్మరించుకుంటూ ఉంటాం. ఆ తరువాత తన శిష్యుడు, ప్రశిష్యుడు, తన శిష్యుల పరంపర కూడా ఉంటూ ఉంటుంది. తన శిష్యులు, ఆ శిష్యులకి శిష్యులు కూడా ఉంటూ ఉంటారు. ఈ విధంగా గురు పరంపర, శిష్య పరంపర సాగుతూ ఉంటుంది. అందుకని దాన్ని కూడా వంశం అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఒక వంశం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శరీర సంబంధమైనటువంటిది, ఒకటి ఆత్మ సంబంధమైనటువంటిది. శరీర సంబంధమైనటువంటి దానిలో తన కొడుకులకి ఎలాంటి బాధ్యతలు ఉంటాయో గురువుల పట్ల తమ శిష్యులకి అలాంటి బాధ్యతలు ఉంటాయిట. శారీరక సంబంధంలో ఏంటంటే తాత ముత్తల ఆస్తులకి కూడా వీళ్ళు వారసులు. న్యాయ పోరాటం చేసి ఇళ్ళున్నాయా, పొలాలున్నాయా, డబ్బుందా, బంగారం ఉందా, వస్తువులు ఉన్నాయా పంచుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళని చూస్తారు, కొంతమంది చూడరు. ఏది ఏమైనా వాళ్ళు చూసినా చూడకపోయినా న్యాయం ప్రకారం వాళ్ళు మాత్రం ఆస్తుల్ని తరతరాలుగా ఆస్తుల్ని అనుభవిస్తూ ఉంటారు, ఆ ఆస్తుల్ని పొందుతూ ఉంటారు. కానీ గురు శిష్యులకు ఉండేటువంటి సంబంధం ఎంత గొప్పగా ఉంటుంది. పూర్వకాలం గురుకులాల్లో చేరేవాళ్ళు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కూడా సందీపుడి దగ్గర చేరినప్పుడు, ఆ తర్వాత శంకరాచార్యుల వారు కూడా గురువుగారి దగ్గర చేరినప్పుడు వీళ్ళంతా కూడా గురు శుశ్రూష చేసేవాడుట. కృష్ణుడు అడవికి వెళ్ళి తన తోటి వాళ్ళతో పాటు కర్రపుల్లలు, కర్రెలు కూడా ఏరి తెచ్చేవాట. శంకరాచార్యుల వారు భిక్షాటనికి వెళ్ళేవాళ్ళుట. అంటే పూర్వకాలంలో గురు శుశ్రూష చేయడం, గురు ఆశ్రమ ధర్మాల్ని పాటించడం కూడా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. గురువుగారికి కాళ్ళు ఒత్తడం, శుశ్రూష చేయటం, వేళకి, పూజకి, హోమానికి అన్నిటికీ అందించటం. కచుడు శుక్రాచార్య దగ్గరికి వచ్చినప్పుడు, వ్రత సంజీవిని విద్య నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అడవి నుంచి పుల్లలు తేవడం, గురువుగారు హోమం చేసే దగ్గర అన్నిటినీ అమర్చి పెట్టడం, ఆయన పూజకి అన్నీ అందించడం, వేళక్రమంగా ఆయనకు అన్నీ అందిస్తూ ఉండేవాడుట. అంటే ఒక శిష్యుడు గురువుకి ఏ విధంగా సేవలు చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా బ్రతికి ఉన్నటువంటి గురువుగారికి, గురువుగారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ఆయనకి ఆ విధంగా పరిచర్యలు కూడా చేయాలిట. విద్య నేర్చుకోవడం మాత్రమే కాదు. ఆ తర్వాత అందరితో అయిపోయిందా? విద్య అయిపోయింది. గురుకులం నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడైతే స్కూల్ నుంచి కానీ, కాలేజీ నుంచి కానీ బయటికి వచ్చేసారు. మేము చదువుకున్నాం, పట్టభద్రులం అయ్యాము అని అనుకుంటూ ఉంటారు. ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత మన గురువులు మనకి గుర్తుండరు, మన టీచర్ల పేర్లు కూడా మనకి గుర్తుండవు. కానీ ఆ సంబంధం ఎలాంటిది అనేటువంటిది మనకి శాస్త్రం ఏం చెప్తోంది? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.